హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి డిజైనరీ బ్లౌజ్ని సింపుల్ మెథడ్లో ఎట్లా కుట్టాలనేది చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం ఎంత నెక్ వెడల్పు పెడతామో, ఎంత డీప్ పెట్టుకుంటామో ఇది మనం చూసుకోవాలి. ఈ డిజైనరీ బ్లౌజెస్కి నెక్ డీప్గా ఉంటేనే అందంగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. సేమ్ ఇవే మార్కింగ్స్ పెన్సిల్తో మార్క్ చేసుకున్నాను. తర్వాత స్కేల్తోని లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము నెక్ షేప్ అయితే గీస్తాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా పాట్ నెక్ అయితే ఇక్కడ పెడుతున్నాను. మట్కా షేప్ అంటాం కదా, ఆ నెక్ పెడుతున్నాను ఇక్కడ. కొంచెం ఈ డిజైనరీ నెక్ డీపే కాదు, బ్రాడ్గా కూడా ఉంటే అందంగా ఉంటాయి. తర్వాత నెక్ చుట్టూ కూడా 1.5 ఇంచు లేదా 1 ఇంచు ఉండేటట్టుగా చుట్టూ కూడా మనము ఇట్లా ఈ విధంగా గీసుకోవాలి చూడండి. మీరు కావాలంటే టేప్తో కూడా 1 ఇంచు మొత్తం చుట్టూరా కొలుచుకుంటూ మీరు గీసుకోవచ్చు. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఒకవేళ కదిలిపోతాయేమో అనుకుంటే పిన్స్ పెట్టుకోండి కదలకుండగా. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. డిజైన్ మొత్తం కుట్టడానికి హాఫ్ పట్టు క్లాత్ 1/2 మీటర్ తీసుకున్నాను. దాంట్లో నుండి ఒక పీస్ కట్ చేసుకొని ఇక్కడ నేను ఈ ఫ్యూజింగ్ పేపర్ని ఐరన్ చేసి అతికించేసినాను. చుట్టూ కూడా క్లాత్ ఇట్లా ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేటట్టుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఈ 1/2 ఇంచు క్లాత్ ఈ ఫ్యూజింగ్ పేపర్ మీదకి మనం ఫోల్డ్ చేసుకోవాలి చూడండి. ఫ్యూజింగ్ పేపర్ ఫోల్డ్ చేయొద్దు, క్లాత్ని మాత్రమే ఆ పేపర్ మీదకి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. మనం ఇప్పుడు నెక్ కోసం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో బ్లౌజ్ కలర్ కూడా అదేనండి. అయితే రిఫరెన్స్ పిక్లో కూడా సేమ్ అట్లనే సెల్ఫ్ కలర్తో ఉందన్నమాట డిజైన్. అందుకని వాళ్ళు సేమ్ కలర్తో వేయమన్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ అతికించి పెట్టేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్కి. ఇది రాంగ్ సైడ్ అంటే లైనింగ్ పైనకి ఉంది. దానిపైన నేను ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ పేపర్ కుట్టి ఆ పైకి చేస్తాను నెక్. చూడండి ఇప్పుడు అంటే సేమ్ ఉంటుంది లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. అయితే ఇది రాంగ్ సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇది లైనింగ్ పైన నేను ఈ ఫ్యూజింగ్ పేపర్ని పెడుతున్నాను. ఫ్యూజింగ్ పేపర్ కూడా పై వైపు నా దిక్కు ఉండేటట్టుగా పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా చుట్టూ కూడా నెక్ ఎడ్జ్ మీద జస్ట్ ఇట్లా ఒక 2 లైన్స్ ఇట్లా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా. తర్వాత మనం మొత్తం కూడా ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా క్లాత్ కట్ చేసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ దగ్గర నుండి చేయొద్దు, ఒక 1/2 ఇంచు క్లాత్ వదలాలి కంపల్సరీ. చిన్నగా కట్స్ పెట్టేసుకొని టోటల్గా ఇది తిప్పేసేయాలి క్లాత్ అంతా కూడా, ఫ్యూజింగ్ పేపర్ మొత్తం కూడా. ఒక్క స్టిచ్చింగ్ మనం ఈ బ్లౌజ్ పైన వేసుకుంటే, ఫ్యూజింగ్ పేపర్ ఏదైతే పేపర్ స్టిఫ్ తయారు చేసినామో దాని మీద కాకుండా బ్లౌజ్ మీద వేసుకుంటే నీట్గా మనకు ఫోల్డ్ అవుతుందండి. పై వైపు చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది. పై నుండి కూడా నేను ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. నార్మల్గా నెక్ డిజైన్స్ కుట్టే వాళ్ళకి ఇంత మట్టుగా అయితే చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం స్లోగా చేసుకొని వీడియోని చూడండి. ఇప్పుడు 7 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవు ఒక క్లాత్ తీసుకొని మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని సూది దారం తీసుకొని ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నానో అదే ప్రకారము ఇట్లా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత మొత్తం కూడా దారం అంతా కూడా ఒక్క దగ్గరికి లాగేసేయాలి. చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా లాగినప్పుడు మనకు ఒక చిన్నగా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది క్లాత్ అనేది. చూడండి 2 చివర్లు ఒక దగ్గర పెట్టేసి సూది మీద దారం తీసుకొని ఇట్లా ముడిలాగా వేసేయాలి. 1-2 సార్లు వేస్తే సరిపోతుంది. చూడండి ఫైనల్గా ఇట్లా వచ్చేసింది. అన్నీ కూడా ఇట్లనే తయారు చేసేసుకోవాలి. నాకు ఎన్ని కావాలో బ్లౌజ్కి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము సెంటర్లో పెట్టడానికి ఒక ఫ్లవర్ కూడా చేసుకుందామండి. సేమ్ 2.5 ఇంచుల వెడల్పు ఉండేసి మొత్తం ఇంకా కొంచెం పొడవు ఎక్కువే తీసుకున్నాను క్లాత్. చూడండి ఈ క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా చివరి నుండి ఈ విధంగా సూది దారంతో మొత్తం కూడా రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. డబుల్ దారం పెట్టుకోవాలండి. తర్వాత నెమ్మదిగా ఇట్లా మొత్తం అంతా కూడా ఈ కుచ్చు లాగా వచ్చింది కదా, ఇట్లా ఒక్క దగ్గర కనేసుకుంటూ ఉండాలి మనము. ఈ విధంగా అన్న తర్వాత మనం ఒక చిన్న ఫ్లవర్ లాగా, రోజ్ ఫ్లవర్ లాగా మనం చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మట్టుకైతే అంతా కూడా క్లాత్ని ఒక దగ్గరికి కుచ్చులాగా తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్లవర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక ఎట్లుందో ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.
చూడండి ఈ విధంగా మనం రౌండ్‌గా రోల్ చేసుకుంటే ఫ్లవర్ అయితే వచ్చేస్తది. సూది దారంతోని మనము ఒకసారి కిందకి పైన గుట్టేసిన తర్వాత ఒక మంచిగా గోల్డ్ మోతీ అయితే పెట్టేసిన దీనిలో నేను. చూడండి. చాలా బాగా ఫ్లవర్‌లాగా వస్తది. చూసారా? ఎంత బావుంది గదా! ఈ విధంగా మనం క్లాత్‌తోనే చక్కగా ఇట్లా ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏవైతే ఇవి ముందు గుట్టి పెట్టుకున్నామో ఆ ఫ్లవర్స్ అన్నిటిని గూడా నేనిట్లా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ఈ విధంగా మనం ఏదైతే ప్యాచ్ వేసుకున్నామో ఆ నెక్ చుట్టూ పెడుతున్నా చూడండి. ఒకటి పక్కన ఒకటి పెట్టుకుంటూ ఏదైతే హాఫ్ సర్కిల్ ఇట్లా సెంటర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ కవర్ అయ్యేటట్టుగా నేను కుడుతున్నాను గమనించండి మీరు. ఆ మధ్యలోది. ఎందుకంటే మనకి ఏ క్లాత్, ఏ దారాలు ఏవి గూడా బయటికి రాకుండా హాఫ్ మాత్రమే కనిపించేటట్టుగా మిగతా క్లాత్ అంతా గూడా ఆ ప్యాచ్ వర్క్ కిందకి వెళ్ళేటట్టుగా నీట్‌గా సెట్ జేసుకుంటూ కుడుతున్నాను చూడండి. ఈ విధంగా కుట్టడం వల్ల మనం పైనుండి మోతీ కుట్టినా గూడా చాలా నీట్‌గా కనిపిస్తది. అసలు పోగులనేటియే బయటికి రావు. దారం పోగులొస్తుంటాయి గదా! లేకుంటే. చూడండి ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూ గూడా 1 బై 1 మనం పెట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎవరైనా శ్రేష్ఠ ఫ్యాషన్ డిజైన్స్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియో మొత్తం చూసాక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ మరి నాకెంతో సపోర్ట్‌గా ఉంటదండి. మరో నలుగురికి గూడా ఈ వీడియో యూజ్ అవుతది. చూడండి ఈ విధంగా వచ్చేసినాయి మొత్తం అన్నీ గూడా. మళ్ళీ ఇప్పుడు మనం లేస్ వేద్దాము. చిన్న లేస్ ఇక్కడ అంటే పావు ఇంచ్ ఉంటదంతే. ఈ పావించ్ లేస్‌ని నేను చుట్టూ గూడా ఏదైతే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ వేసినామో ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఆ చివర ఫస్ట్ ఏస్తున్నాను. పావించ్ లేస్ అయితే మనం ఒకటే స్టిచ్చింగ్ వేసినా సరిపోతది. అదే హాఫ్ ఇంచ్ లేస్ అనుకోండి 2 సైడ్స్ స్టిచ్చింగ్ వేయాల్సొస్తది. ఇప్పుడు ఈ లేస్‌కైతే నేను ఒకటే స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనకు నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే షేప్‌లో మనం నెక్ మొత్తం గూడా లేస్ వేయాలి. ఆ తర్వాత ఇటు చివర ఇంకో చివర ఉంది గదండీ! మనకు ప్యాచ్ వేసిన దిక్కు నెక్ దగ్గరికి గూడా మనం ఇంకొక లేస్ లైన్ వేసేస్తున్నా జూడండి లేస్‌తో. ఈ చిన్న పావించ్ లేస్ మా దగ్గరైతే రూ. 5 మీటర్ ఉంటదండి. మీ ఏరియాలో ఎంత మీటర్ ఉంటదో ఒకసారి కామెంట్‌లో రాయండి. చూడండి ఇట్లా మొత్తం గూడా నీట్‌గా లేస్ వేసుకుంటూ వచ్చేసినాను. ఇప్పుడు 2 క్రాస్ పీసులు తీసుకొని సేమ్ హాఫ్ పట్టు క్లాత్‌లో ఇట్లా నేను 2 డోరీస్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి సన్నగా. మీకెంత వీలైతే అంత సన్నగా మీరు కుట్టుకుంటే నీట్‌గా ఉంటాయి. ఈ విధంగా షోల్డర్ దగ్గర ఇప్పుడు 2 లేస్‌లు అటోటి ఇటోటి ఏసినాను గదా! వాటి రెండిటి మధ్యలో ఈ డోరీ థ్రెడ్స్ పెట్టినాను చూడండి. అయితే ఇక్కడ నేను ఒకటి స్టెప్ బై స్టెప్‌గా నేనిట్లా ఈ విధంగా క్రాస్‌గా అల్లుతున్నాను ఈ థ్రెడ్స్‌ని. మీరు కొంచెం గమనించి చూడండి. ఎందుకంటే ఇక్కడ నాకు నా చేతులు అడ్డమొస్తున్నాయి మీకు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ తీసినప్పుడు నేను ఇలాంటివి ఏవైనా చూపించాలనుకున్నప్పుడు కొంచెం వీడియో యాంగిల్ చేంజ్ చేసి చూయించాలి మీకు. అయితే ఇట్లా చూడండి స్టిచ్చింగ్ మధ్యలో పడుతుంది. నెమ్మదిగా నేను ఇట్లా క్రాస్ చేస్తున్నాను ఆ 2 డోరీస్‌ని చూడండి. ఇట్లా ఇంటూ లాగా పెడుతున్నాననమాట. జస్ట్ ఈ చిన్న స్క్రూ డ్రైవర్‌తోని అవి ఇట్లా ప్రెస్ అయిపోకుండగా నీట్‌గా వచ్చేటట్టుగా కొంచెం వాటిని ఇదేంటి హాఫ్ పట్టు క్లాత్ గదండీ! అందుకని ఈ విధంగా మనం కొంచెం వాటికి గ్యాప్ అనేది చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వస్తున్నాను. డోరీస్ ఎంత పొడవు తీసుకోవాలి అనంటే, మీకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు తీసుకోండి. పర్వాలేదు. మధ్యలో నాకు గూడా జాయింటొచ్చింది. జాయింటేసుకున్నప్పుడు గూడా ఎట్లేసుకోవాలో చూపిస్తాను. మనం ఇది 2 ఇట్లా క్రాస్‌గా అల్లుతూ కుడుతున్నాం గాబట్టి, మనకు జాయింటొచ్చినా పెద్ద మనకు ప్రాబ్లమ్ ఉండదు. వాటి మీద నుండి మళ్ళీ మనకు మోతీసొస్తాయి గదా! అక్కడ మనకది కవర్ అయిపోతది. చూడండి ఇక్కడ నేను జాయింట్ జేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా డోరీని నేనిక్కడ జాయింట్ జేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా ఎక్కడికైతే ఎండ్ అయిపోయిందో మళ్ళీ మనము కొత్త డోరీ చేసుకుంటాం గదా! క్లాత్‌ది. ఆ డోరీని మనం ఇక్కడ జాయిన్ జేసేయాలి. జాయిన్ జేసి నీట్‌గా చిన్నగా కట్ జేసేసుకోవాలి. జస్ట్ మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ కంటిన్యూ జేస్తున్నాను అల్లడము. ఇంతేనండి. చివరి వరకు మనం ఇలా క్రాస్‌గా ఇంటూ లాగా పెడుతూ మనము స్టిచ్చింగ్ వేసుకుంటూ రావడమే. చాలా సింపుల్‌గా, ఈజీగా మనము కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇట్లా నీట్‌గా కుట్టుకోవచ్చు. చూడండి చూపిస్తా మీకు దగ్గర నుండి. చూడండి ఈ విధంగా వచ్చేసింది డిజైన్. వీటికి ఇంకా మోతీస్ కుట్టినామంటే ఇంకా అందంగా కనిపిస్తది బ్లౌజు.
నాకైతే కొత్త కొత్త డిజైన్స్ కుట్టడం అంటే చాలా ఇష్టమండి. మీలో ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కమెంట్స్‌లో రాయండి. ఇప్పుడైతే ఇంకా మనము బ్యాక్ సైడ్ టక్స్ వేసేసి మనం నడుము పట్టేసేద్దాము బ్లౌజ్‌కి ఫాస్ట్‌గా. తర్వాత మోతీస్ ఎలా కుట్టాలో చూపిచ్చేస్తాను. కొత్త ప్యాటర్న్స్ ట్రై చేసి దాని ఫైనల్ లుక్ చూసినప్పుడు అది కరెక్ట్‌గా వచ్చిందన్నప్పుడు మనకెంతో సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. చాలా హ్యాపీగా గూడా ఉంటది. చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే పట్టీ వేసేస్తున్నాను. నార్మల్‌గా మనము అన్ని బ్లౌజెస్‌కి ఎట్లేస్తామో సేమ్ అదే విధంగా. మన ఛానల్‌లో ఒక గంటలో 2 బ్లౌజెస్ ఎట్లా కుట్టాలనేది కూడా నేను మీకు షేర్ చేసినానండి టిప్స్‌తో సహా. ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే. ఇక్కడ చూడండి చిన్నగా మనం ఇక్కడైతే లట్కన్స్ లాగా పెట్టుకుందాము ఫ్యాబ్రిక్‌తోనే ఇది గూడా. అంటే ఫ్లవర్ కింద వచ్చేటట్టుగా చిన్నగా వాటికి మనం ఇట్లా బెల్స్ కుడుతున్నాను. చూడండి ఈ విధంగా 2 రెండిటిని ఒకసారి జాయిన్ చేసేసుకొని ఈ ఫ్లవర్ ఉంది గదా! ఆ ఫ్లవర్‌కి బ్యాక్ సైడ్ కుడుతున్నా చూడండి. ఈ విధంగా వచ్చేటట్టుగా. ఇప్పుడు సూది దారంతోని మనం వీటిని అటాచ్ చేసేసుకోవాలి. అన్నీ ఇంకా మిషన్ పైన కుట్టలేం గదండీ! సూది దారంతో ఏది కుట్టాలో అది కంపల్సరీగా మనం చెయ్యి మీద కుట్టాల్సిందే. నీట్‌గా మనం ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్‌లో మనం ఈ విధంగా వెనకాల సైడ్ నుండి ఫిక్స్ చేసేయాల. చూడండి. ఇప్పుడు ఇవన్నీ గూడా మోతీస్ బ్లౌజ్‌కి కుట్టేద్దాం. చూపిస్తా అది గూడా కుట్టడం. నేను 1, 2 చూపిస్తానండి. మీకు అర్థమైపోతది ఎట్లా కుట్టాలనేది. చూడండి ఈ హోల్స్ ఉంటాయి గదా! వీటిలో నుండి కుట్టి ఒక 2 టైమ్స్ అయితే మనం తీసుకుంటే గట్టిగా ఉంటది. లేకపోతే 4 వరుసలు దారం ఏసుకొని మీరు ఒక్కసారి తీసినా గూడా గట్టిగా ఉంటది. అప్పుడు కొన్ని ఒక 2, 3 పూసలు కుట్టినాక మీరు వెనకాల సైడ్ నుండి మీరు నాట్ అయితే ఏసేయండి. అంటే ముడి వేసేయండి. అక్కడికి కదలకుండా మళ్ళీ కంటిన్యూ జేసుకోవచ్చు. ఇప్పుడు మనకిక్కడ సైడ్‌కి గూడా ఫ్లవర్స్ ఉన్నాయి గాబట్టి నేను వాటిని గూడా కుట్టాలి చూపిస్తా. చూడండి. ఈ సెంటర్‌లో ఫస్ట్ ఒక మోతీ పెట్టేద్దాం పెద్దది. కానీ నేను చిన్న మోతీస్‌ని గూడా తీసుకున్నాను. ఈ మోతీస్ వచ్చేసి ఈచ్ మనకు ₹1 కాస్ట్ పడిందండి. నేనొక 70 మోతీస్ వరకు తీసుకొచ్చినాను. ఎన్ని ఖర్చయితాయో తెలీదు. ₹70 పెద్ద మోతీస్‌కయినాయి. ఒక ₹10 చిన్న పూసలు ఇవి తీసుకొచ్చాను. చూడండి ఇవన్నీ గూడా ఇట్లా ఒక మీరు చుట్టూ ఎన్నొస్తాయో 7 ఒస్తాయా? 6 ఒస్తాయా? ఒక్కసారి కౌంట్ జేసుకోండి చక్కగా. చేసుకొని అంటే ఒకటి కుడితే మనకు అర్థమైపోతది. ఎన్ని మోతీస్ ఆ చుట్టూ పెద్ద మోతీస్ చుట్టూ ఒస్తాయనేది. చూడండి. ఈ విధంగా నేనైతే ఒక 7 ఏసినాను. 7 ఏసేసి రౌండ్ అప్ జేస్తా జూడండి. రౌండ్ అప్ అంటే హాఫ్ సర్కిలే. చూడండి సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా ఇట్లా కుట్టిన తర్వాత మధ్యలో గూడా మనము టాకాలు వేయాలి. ఎందుకంటే రన్నింగ్‌లా తీసేసుకున్నాం గదా! అన్నీ గూడా. అట్లా గాకుండా మధ్యలో నుండి సూది తీసుకొని ఇట్లా జూడండి. ఇది మళ్ళీ పోకుండా ఇట్లా కిందకి పైనకి ఇట్లా కుట్టేసినామనుకోండి ఇంకా ఎక్కడ లేసే ప్రసక్తే ఉండదు. నీట్‌గా వచ్చేసిందిగా ఇట్లా కంటిన్యూయస్‌గా ఇంకా మోతీస్ అన్నీ గూడా కుట్టుకోవడమే అన్నమాట. ఇంకా అన్ని మోతీస్ కుట్టి చూపించాననుకోండి ఇంకో గంట పడతది టైము. వీడియో చాలా పెద్ద లెంత్ అయిపోతది. అయినా మీరెవ్వరు చూడరులెండి నాకు తెలుసు. ఫస్ట్ స్టార్టింగ్‌లో 1, 2 చూస్తే మనకర్థం అయిపోతది గదా! మీరు తప్పకుండా ఈ బ్లౌజ్ ట్రై చేయండి. మీకోసమైనా ఫస్ట్ ట్రై చేసుకోండి. కస్టమర్‌కి కుట్టినా గూడా మనకు ఎక్కువ చార్జ్ తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి నీట్‌గా. ఫైనల్ లుక్ ఇప్పుడు చూపిచ్చేస్తా చూడండి బ్లౌజ్‌ది. ఈ విధంగా మన బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసింది చూడండి. నచ్చిందా అండి మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కూడా ఈ బ్లౌజ్ ప్యాటర్న్ తప్పకుండా ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్స్‌లో రాయండి. థాంక్ యూ.